ముందుగా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మనం శివరాత్రి అనగానే జాగరణ ఉంటాము, ఉపవాసం చేస్తాము, అభిషేకాలు చేస్తాము, అలాగే ప్రీతితో బిల్వపత్రాలని కూడా సమర్పిస్తాము. కానీ జాతకంలో కొన్ని గ్రహాల ప్రభావం గనక బాగోకపోతే ప్రత్యేకించి ఈ విధంగా అభిషేకం చేయండి. మీ జాతకంలో గనక రాహువు కేతువు ప్రభావం బాగోకపోయినా, ఏదైనా కాలసర్ప దోషం ఉన్నా, లేకపోతే శని భగవానుని ప్రభావం ఎక్కువగా ఉన్నా కూడా మీరేం చేస్తారనంటే పచ్చి బార్లీని తీసుకుని వచ్చి పాలల్లో 15 నుంచి 30 నిమిషాల వరకు నానబెట్టండి. ఆ పాలను తీసుకుని వెళ్ళి స్వయంగా మీరే శివుని మీద అభిషేకం చేయండి. ఈ రోజు నుంచి ఒక 11 వారాలు 21 వారాలు అనే నియమం పెట్టుకొని మీరు ఈ అభిషేకం చేయండి. మీ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది, చాలా ఉపశమనం పొందుతారు. ఖచ్చితంగా ఇది మాత్రం ఫాలో అవ్వండి, చాలా మంచి రెమెడీ.